హాయ్ దోస్తులు, నేను మీ రాజేశ్వరి. అందరూ బాగున్నారా? మరి నేనైతే మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే బాగున్నాం. ఈరోజైతే పొలం దగ్గరికి వెళ్తున్నాం. మేము నడుచుకుంటున్నాం, బైక్ మీదనో కాదు. మేమైతే నెల కింద అయితే కొత్త ట్రాక్టర్ తీసుకున్నాము. దానిపైనే మా ఆయన అయితే తీసుకెళ్తున్నాడు. మా ఆయనకైతే తీసుకోక ముందుకైతే ట్రాక్టర్ రాదు, కానీ తెచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాడు. ఇప్పుడు మా ఆయన్ని డ్రైవింగ్ చేస్తాడు. కాకపోతే కరియట్లలో చేయడం, కొంచెం పొలం దున్నడం అయితే రాదు. ఇక ప్రతిసారి మేమైతే 5-6 ఎకరాలు అయితే వరి అయితే చేస్తాము. దానికి ప్రతిసారి కిరాయిలు కట్టాలంటే చాలా ఎక్కువ అవుతుంది అమౌంట్ అని చెప్పి ట్రాక్టర్ తీసుకుంటే అదేదో 6 నెలలకు ఒకసారి ఫైనాన్స్ కడితే అయిపోతుంది కదా, మనకు ట్రాక్టర్ అనే మిగులుతుంది కదా అని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మా ఆయన ఈసారి అయితే ట్రాక్టర్ అయితే తీసుకున్నాడు. ఇక మా పొలాలన్నీ అయితే నల్లరేగడి పొలాలు. ఇక చూడండి, పత్తి చేను వేసిన పొలం అయితే అస్సలు ఆడతలేదు. 5-6 రోజులు ఇక్కడ వర్షం పడైతే దున్నిద్దామంటే అస్సలు ఆడతలేదు పొలం అయితే. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ వర్షం పడ్డది. మళ్ళీ వారం రోజులు అయినా కానీ ఇది అయితే ఆరదు. అందుకే ఒట్టి భూమి మీదనే దీనిలో అయితే పనులు చేసుకోవాలి. తడి భూమిని అస్సలు వీలు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేమైతే నెయ్యితో అయితే మిరపొడి అయితే చేసుకుంటున్నాము. మాకు పాలు ఉంటాయి కాబట్టి మీగడతో నెయ్యి తయారు చేసుకుంటాము. ఇక్కడ మిరపొడిలో అయితే పల్లీలు, మినపప్పు, ఎల్లిపాయలు వేసి అయితే మిక్సీ పట్టి నెయ్యితో పోపు పెట్టుకొని కలుపుకున్నాం అనమాట. మరి నా వీడియో అయితే ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.